హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ఈ వీడియోలో నేను స్పెర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి, అంటే వీరకణాల కౌంట్లో కానీ కదలికలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరగకపోగా సెక్షువల్గా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఆ లేడీ డాక్టర్స్లో, లేకపోతే ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ మగవాళ్ళకి ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది నేను నా ప్రాక్టీస్లో చూసిన ఒక ఎగ్జాంపుల్ని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను. నేను చూసిన ఒక పేషెంట్, అతనికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, పిల్లలు లేరు అని చెప్పని వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అయితే ఆ లేడీ డాక్టరు ఆ పేషెంట్కి సెమెన్ టెస్ట్ చేసి ఆ సెమెన్ టెస్ట్తో పాటు హార్మోన్ టెస్ట్ చేశారంట. సెమెన్ టెస్ట్, హార్మోన్ టెస్ట్ చేసి మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, ప్లస్ హార్మోన్స్లో ఈస్ట్రడియోల్ హార్మోన్ కొంచెం ఎక్కువగా ఉంది మీకు. సో ఈస్ట్రడియోల్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉండటం వల్లే మీకు ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. సో ఈస్ట్రడియోల్ హార్మోన్ అంత ఎక్కువగా ఉండకూడదు అని అతనికి లెట్రజోల్ అనే ఒక హార్మోన్ ట్యాబ్లెట్ ఆ లేడీ డాక్టరు ఆ మేల్ పేషెంట్కి ఒక 3 months లెట్రజోల్ 2.5 mg ట్యాబ్లెట్ డైలీ 3 months యూస్ చేయించారంట. అతను ఒక 10 days 15 days వేసుకున్న తర్వాత గ్రాడ్యువల్గా అతనికి అర్థమైపోతుంది. ఈ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత సెక్షువల్గా పర్ఫార్మెన్స్ బాగా వీక్ అయిపోతుంది, ఎరెక్షన్స్ తగ్గిపోతున్నాయి, సెక్షువల్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు, సెక్స్ కోరికలు తగ్గిపోతున్నాయి అని. సేమ్ ఆ పేషెంట్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మేడం ఇట్లా మీరు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడటం తర్వాత కొంత సెక్షువల్గా ఇబ్బంది అవుతుంది అని అంటే అతనికి ఏం పర్లేదు, మీ స్పెర్మ్ కౌంట్ పెరగాలి అని అంటే ఈ ట్యాబ్లెట్స్ వాడాల్సిందే అని చెప్పేసి అతనికి సేమ్ అదే ట్యాబ్లెట్స్ మళ్ళీ వాడమని చెప్పి సెక్షువల్గా మళ్ళీ వైగ్రా ట్యాబ్లెట్స్ కూడా రాసిందంట. అతనికి ఏ కారణం వల్ల ఎరెక్షన్ తగ్గిందో అనేది ఆమెకు అనవసరం. స్పెర్మ్ కౌంట్ ఎందుకు తక్కువగా ఉందనేది ఆమెకు తెలియదు. సో ఈస్ట్రడియోల్ హార్మోన్ ఎక్కువ ఉంది అని చెప్పిన లెట్రజోల్ ట్యాబ్లెట్ రాసింది. ఆ లెట్రజోల్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత సెక్షువల్గా ప్రాబ్లం వచ్చింది అని వస్తే వైగ్రా 50 mg ట్యాబ్లెట్ 100 mg ట్యాబ్లెట్ రాసిందంట. అతని పరిస్థితి ఎంత దారుణంగా తయారైందనంటే ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల అతనికి ఎరెక్షన్స్ రాకపోగా నైట్ పూట హెడేక్, బాడీ పెయిన్స్, నిద్ర లేకపోవటము ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి మళ్ళీ. సరే అట్లా కంటిన్యూ చేశాడు 3 months మెడిసిన్స్. సరే ఆ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత స్పెర్మ్ కౌంట్ చూస్తే స్పెర్మ్ కౌంట్ ఏమాత్రం పెరగలేదు. సెక్షువల్గా పూర్తిగా 0 అయిపోయింది అతని పరిస్థితి. ఆల్మోస్ట్ ఆ సెక్షువల్గా ఆ ప్రాబ్లం రావటం వల్ల పిల్లల సంగతి అనేది సైడ్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్కిను అతనికి ఈ సెక్షువల్ పర్ఫార్మెన్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడని ఆ గొడవలు ఎక్కువైపోయినాయి. ఆ పేషెంట్ నా దగ్గరికి హైదరాబాద్ నుంచి వచ్చాడు నా దగ్గరికి. సార్ ఇట్లా మీ వీడియోస్ ఒకటి మేము చూసి మీ దగ్గరికి వచ్చాము అని చెప్పేసి వచ్చి నాకు అతని పాత ఫైల్ చూపిస్తే ఆ లేడీ డాక్టర్ అతనికి నేను చెప్పిన లెట్రజోల్ 2.5 mg అనే ట్యాబ్లెట్ 3 months పాటు కంటిన్యూస్గా యూస్ చేయించింది. పొర్రపాటున కూడా మగవాళ్ళకి లెట్రజోల్ అనే ట్యాబ్లెట్ 10 to 15 days కన్నా ఎక్కువగా వాడకూడదు. లెట్రజోల్ ట్యాబ్లెట్ వాడితే ఖచ్చితంగా మగవాళ్ళలో సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఫర్ షూర్ ఎవరైనా సరే లెట్రజోల్ ట్యాబ్లెట్స్ 15 days కన్నా ఎక్కువ వేసుకుంటే అది మొత్తం 3 months డ్యూరేషన్లో 15 days కన్నా ఎక్కువ వాడకూడదు. లేదా కంటిన్యూస్గా కూడా అసలు ఎప్పుడు వాడకూడదు. కంటిన్యూస్గా డైలీ కూడా లెట్రజోల్ ట్యాబ్లెట్స్ తీసుకోకూడదు మగవాళ్ళు. కానీ ఆ లేడీ డాక్టర్ అతనికి కంటిన్యూస్గా 90 days పాటు లెట్రజోల్ ట్యాబ్లెట్ యూస్ చేపించడం వల్ల అతనికి సెక్షువల్గా ఏమాత్రము అసలు ఎరెక్షన్స్ లేక, మళ్ళీ ఎరెక్షన్స్ కోసము ఆ లేడీ డాక్టర్ ఇచ్చే వైగ్రా ట్యాబ్లెట్స్ వేసుకొని నిద్ర లేక హెడేక్తో ఆల్మోస్ట్ అతను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దాంతోపాటు మళ్ళీ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చి వీటన్నిటి వల్ల వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్. సో ఎవరైనా సరే స్పెర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు మీ స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యి మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే మీరు ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అంతేగాని లేడీ డాక్టర్ను ఐవీఎఫ్ సెంటర్లోనూ కన్సల్ట్ అయితే వాళ్ళు చేసే పనికిమాలిన ట్రీట్మెంట్ల వల్ల మీ స్పెర్మ్ కౌంట్ పెరగకపోగా సెక్షువల్గా కూడా మీరు పనికి రాకుండా పోయే అంత గొప్పగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలరు. ఇది నేను క్లియర్గా డైరెక్ట్గా నా దగ్గరికి పేషెంట్ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. నేను చెప్పేది మీకు చాలా ఎగ్జాగరేటెడ్గా అనిపిస్తే మీరు హాస్పిటల్కి వస్తే నేను ఆ పేషెంట్తో కూడా నేను మాట్లాడిస్తాను. ఆ పేషెంట్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఆ పేషెంట్కి ఆ లెట్రజోల్ ట్యాబ్లెట్స్ ఇచ్చిన ఎవ్రీథింగ్ నేను మొత్తము పేషెంట్ యొక్క డీటెయిల్స్ కూడా నేను సేవ్ చేసుకున్నాను. బట్ ఈ వీడియోలో డైరెక్ట్గా నేను చూపించలేనులే, కానీ డెఫినెట్గా నేను ఛాలెంజ్ చేస్తాను. ఆ పేషెంట్ యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ పేషెంట్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ దగ్గర కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఒక లేడీ డాక్టర్ అతనికి ట్రీట్మెంట్ చేసింది. ఏది స్పెర్మ్ కౌంట్కి తక్కువ ఉంది అని చెప్పేసి లెట్రజోల్ ట్యాబ్లెట్స్ 90 days వాడిస్తే ఎరెక్షన్స్ తగ్గిపోయి అంత ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక
వాళ్ళ వైఫ్కి హస్బెండ్కి పెద్ద ఇష్యూ వచ్చేంత దారుణమైన ట్రీట్మెంట్ చేసింది ఆల్రెడీ డాక్టర్. సో ఎవరైనా సరే స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలవండి. గ్యారంటీగా మీ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడానికి రీజన్ ఏంటి అనేది ఆండ్రాలజిస్టులు చెక్ చేసి దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తారు. మీ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఇటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఎటువంటి అవకాశం ఉండదు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే. అంతేగాని వాళ్ళకి ఏమాత్రం రాని ఒక ట్రీట్మెంటు జస్ట్ మీరు ఏదో వాళ్ళ వైఫ్తో పాటు వెళ్ళారులే అని చెప్పిన పనికిమాల ట్రీట్మెంట్లు చేయటం వల్ల మీ స్పర్మ్ కౌంట్ పెరగకపోగా సెక్షువల్గా కూడా మగవాళ్ళు ఏ విధంగా కూడా పనికి రాకుండా పోయే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ.